ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాజధాని భూసేకరణపై మళ్లీ దృష్టిపెట్టింది. ఒక పక్కన అమరావతి పనులు పునఃప్రారంభం కానుండగా మరోవైపు భూసేకరణ 2.0కు రెడీ అవుతోంది. ప్రస్తుతం తీసుకున్న భూమిలో కొంత ప్రభుత్వ భవనాలకు, మరికొంత ప్రభుత్వ సంస్థలకు పోగా మిగిలిన దాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చి దానినుంచి వచ్చే ఆదాయంతో అమరావతిని సెల్ఫ్ సస్టైన్ కాపిటల్గా రూపొందించాలని చంద్రబాబు చేస్తున్న ఆలోచన. అయితే దానికోసం అమరావతిలో రోడ్ల వెడల్పు, కొండవీడు, పాలవాగులాంటి కెనాల్స్ వెడల్పు ముందు అనుకున్న దానికంటే పెంచడం, అమరావతికి నీటి సౌకర్యం కోసం అదనపు రిజర్వాయర్లను నిర్మించడం, వీటితోపాటు అమరావతి రైల్వే లైన్ కోసం భూమి ఇంకా కావలసి ఉంది. వీటన్నిటికోసం ప్రస్తుతమున్న భూమికి అదనంగా భూసేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దానికోసం రెడీ అవుతోంది. గతంలో జరిగిన భూసేకరణలో తుళ్లూరు మండలంలోని హరిచంద్రపురం, ఒడ్డిమాను, పెద్దపరిమి గ్రామాలను మినహాయించారు. వారు ఎప్పటినుండో తమ గ్రామాలను అమరావతి పరిధిలోకి తేవాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం జరగబోతున్న భూసేకరణ 2.0లో ఈ గ్రామాలకు తొలి ప్రాధాన్యత దక్కబోతోంది. ఇవి కాక తాడికొండ, మంగళగిరి, పెదకురపాడు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను కూడా అమరావతి పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. అయితే ఇది హడావుడిగా కాకుండా ఆయా గ్రామస్తుల పూర్తి సహకారంతో జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తమకు తాముగా ముందుకు వచ్చే గ్రామాల నుండి భూసేకరణ జరపాలని అంతర్గత చర్చలు సాగుతున్నాయి. అమరావతి భూసేకరణ 2.0 అనేది ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదు. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై చర్చించింది. అప్పుడే దీనికి భూసేకరణ 2.0 అని పేరు పెట్టారు. 6 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ తెరపైకి వచ్చింది. భూసేకరణ జరపడం పక్కా అని, కాకపోతే ఏ గ్రామాలు అనేదానిపై ప్రస్తుతానికి ప్రపోజల్ స్థాయిలోనే ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాని అనవసరమైన వివాదాలు, లీగల్ చిక్కులు లేకుండా అమరావతి భూసేకరణ 2.0ను సజావుగా చేస్తామని చెబుతున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.